దుఃఖం పొంగే వేళలో ఏకాంతులకు ఆధారం మీరేనయ్యా. ఈరోజు వాక్యము నుండి మరి దేవుడు నాతో మాట్లాడినాడు. అదేంటంటే మరి మనం తప్పకుండా ప్రపంచ శాంతి కొరకు ప్రార్థించాలి. మీరు వార్తలు వింటూనే ఉన్నారు. ఇజ్రాయేలు దేశం మరి అంతా యుద్ధ వాతావరణం, ప్రపంచం యావత్తు ఇజ్రాయేల్ ఎదురుగా లేస్తుంది. అప్పుడు ప్రపంచ యుద్ధానికి ఛాయలన్నీ కనబడుతున్నాయి. దేవుని వాక్యం నెరవేరబోతుంది. అప్పుడు నేను వాక్యం తీసి ఉదయకాలం చదువుతున్నప్పుడు ఇజ్రాయెల్ గురించి ప్రార్థించాలని, ఇజ్రాయెల్ను ప్రేమించేవారు వర్ధిల్లుతారని ఇవన్నీ వాక్యంలో ఉంది. వీ హ్యావ్ టు ప్రే ఫర్ ఇజ్రాయెల్, అది ఒక కమాండ్. మరి ఇజ్రాయెల్ కొరకు మీరు ఎంతమంది ప్రార్థన చేస్తున్నారో నాకు తెలియదు, కానీ ప్రార్థన చేయాలి. యూ హ్యావ్ టు ప్రే ఫర్ ఇజ్రాయెల్. మొదటి సమూయేలు 15వ అధ్యాయము 29వ వచనం నేను చదువుతాను. 1 Samuel 15 chapter 29. ఇశ్రాయేళ్లకు ఆధారమై ఉన్నవాడు నరుడు కాడు, ఆయన అబద్ధమాడడు, పశ్చాత్తాపడడు. ఈ వాక్యం మీద నేను మరి ధ్యానించినప్పుడు ఇశ్రాయేలు అంటే ఎవరు? ఇశ్రాయేలు మనమందరం కూడా ఇశ్రాయేలమే. ఎందుకంటే వారు నమ్మలేదు ప్రభువుని, కానీ మనం నమ్మినాం. ఇశ్రాయేల్కి ఇచ్చిన వాగ్దానాలన్నిటికీ మనం వారసులమే. ఇశ్రాయేలుకు ఆధారమైన వాడు నరుడు కాడు, ఆయన దేవుడు. ఈ మాట నాకు జ్ఞాపకం చేసినాడు. ఇశ్రాయేల్ ఒంటరిగా మిగిలిపోయినా ప్రపంచంలో దేశాలన్నీ కూడా కుమ్మక్కై ఇశ్రాయేల్ మీదకి వచ్చినా ఇశ్రాయేలుకు విజయం ఇస్తాడని నేనైతే నమ్ముతున్నాను. దేవునికి స్తోత్రం. గాడ్ విల్ గివ్. అలాగే ఇశ్రాయేలు అంటే దేవుని ప్రజలు, దేవుని ప్రజలకు దేవుడు విజయం ఇస్తాడు. ఎందుకంటే దేవుని ప్రజలతో దేవుడు తోడు ఉంటాడు. దేవుని ప్రజలకు ఆధారమైన వాడు నరుడు కాడు, దేవుడు. ఇశ్రాయేలుకు ఆధారమైన, నేనైతే ఇశ్రాయేలుకు జాయిచర్యన్ అని రాసుకున్నా మీద. జాయిచర్యన్కు ఆధారమైన వాడు నరుడు కాడు, దేవుడు. మనందరికీ ఆధారమైన వాడు ఎవరు? దేవుడే. కాబట్టి ఆయన అబద్ధమాడడు, పశ్చాత్తాపడడు. 1 Samuel 15:29. కాబట్టి మనము మన అవసరతల కొరకు దేవుని మీద ఆధారపడుతున్నాం. ఆధారం నీవే, నా ఆధారం నీవే ప్రభువా. భక్తులు పాడతారు కదా. దినకరన్ గారు, నేను చిన్నప్పుడు ఎప్పుడో విన్నాను, ఆధారం నీవేనయ్యా నా ప్రభువా, ఆధారం నీవేనయ్యా. ఎంత చక్కని పాట. మరి నా ఆధారం నీవే. నీ వ్యక్తిగత జీవితంలో కానీ, కుటుంబ జీవితంలో కానీ, సంఘ జీవితంలో కానీ మరి ఆయన మనకు ఆధారమై ఉన్నాడు. ఇశ్రాయేలుకు ఆధారమైన వాడు నీకు నాకు కూడా ఆధారమై ఉన్నాడు. కనుక ఈ ఆధారమైన ప్రభు నిన్ను ప్రతి విధమైన సమస్యల నుండి విడిపించగలడు. అది యుద్ధమే కానీ, రోగమే కానీ, చీకటి శక్తులే కానీ, లేమే కానీ, భయంకరమైన పరిస్థితుల నుండి విడిపించగలడు. ఆయన నరుడు కాడు. ఆయన ఎవరు? దేవుడు. దేవుని స్తోత్రం. నాతో పలకండి, ఇశ్రాయేలుకు ఆధారమైన వాడు నరుడు కాడు, దేవుడు. మీరు చెప్పండి ఇప్పుడు సొంతగా. ఇశ్రాయేలుకు ఆధారమైన వాడు నరుడు కాడు, దేవుడు. కీర్తనలు 68:35 వచనం చూడండి. Psalm 68:35. ఇశ్రాయేలు దేవుడే తన ప్రజలకు బల పరాక్రమములను అనుగ్రహించున్నాడు. ఇశ్రాయేలు దేవుడే తన ప్రజలకు బలము పరాక్రమము అనుగ్రహించువాడు. దేవుడు స్తుతినందును గాక. ఇంగ్లీష్ బైబిల్లో ఉంది, ద గాడ్ ఆఫ్ ఇజ్రాయెల్ విల్ గివ్ పవర్ అండ్ స్ట్రెంగ్త్ టు హిస్ పీపుల్. ఎందుకు నాకు చాలా నచ్చింది ఈ మాట. దేవుడు తన ప్రజలకు బలం అనుగ్రహిస్తాడు, పరాక్రమం అనుగ్రహిస్తాడు. ఇంకో దగ్గర కీర్తనలు 29 ఆఖరి వచనంలో ఉంది, దేవుడు తన ప్రజలకు బలమును అనుగ్రహించును, సమాధానము అనుగ్రహించి వారిని ఆశీర్వదించును. కీర్తనలు 29:11. యెహోవా తన ప్రజలకు బలం అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానము కలగజేసి వారిని ఆశీర్వదించును. బలం అనుగ్రహిస్తాడు,
పరాక్రమం అనుగ్రహిస్తాడు, సమాధానం అనుగ్రహిస్తాడు, సంపన్న స్థితి అనుగ్రహిస్తాడు, యుద్ధములను మాన్పుతాడు, యుద్ధరథములను అగ్నిలో కాల్చివేస్తాడు, యుద్ధములను యుద్ధశూరులను ఆయన ఓడిస్తాడు. ఆయన గొప్ప దేవుడు కదా. 46వ కీర్తనలో ఉంది, మీరు ఇశ్రాయేలు కొరకు ప్రార్థించినప్పుడు దేవుని చిత్తమే జరుగుతుంది, కానీ మనం ప్రార్థించినప్పుడు యుద్ధ వాతావరణంలో నాకు చాలా నా హృదయాన్ని కలిసివేసేది ఏంటంటే, చిన్న బిడ్డలు వారికి ఏ పాపం ఎరుగరు కానీ ఎంతమంది బలైపోతున్నారు కదా. చక్కని ముద్దు గుమ్మల్లాగా ఉంటారు, రక్తము ఎంత పారుతూ యుద్ధ వాతావరణంలో చిన్న బిడ్డలు చాలా సఫర్ అవుతున్నారు, ఎంతమంది చనిపోతున్నారు. ఆ పిల్లల కొరకు ప్రార్థన చేయాలి. అంటే దేశ నాయకుల కొరకు ప్రార్థించాలి, వరల్డ్ లీడర్స్ కొరకు ప్రార్థించాలి. వాళ్ళు సరి అయిన నిర్ణయాలు తీసుకోవాలంటే ప్రజల ప్రార్థన చాలా అవసరం. యుద్ధము భయం ఉన్నప్పుడు ఈ మాట మీ ప్రార్థనలో ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. 46వ కీర్తన 9వ వచనం, 8 కూడా నేను చదువుతాను. 46 Psalms 8 and 9. యెహోవా చేసిన కార్యములు వచ్చి చూడుడి, ఆయనే భూమి మీద నాశనములు కలగజేయవాడు, ఆయనే భూదిగంతముల వరకు యుద్ధములను మాన్పువాడు, విల్లు విరుచువాడును బల్లెమును తెగనరుకువాడును ఆయనే, యుద్ధరథములను అగ్నిలో కాల్చివేయవాడు ఆయనే, ఊరకుండుడి నేనే దేవుడనని తెలుసుకోనండి. దేవుని స్తోత్రం. కాబట్టి మీరు ప్రార్థించాలని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. తప్పకుండా మన దేశం కొరకు కూడా ప్రార్థించాలి. టు ప్రే ఫర్ ఇండియా. నేనైతే నా జీవితాంతము నేను ఆఖరి క్షణం వరకు కూడా ఐ విల్ ప్రే ఫర్ మై కంట్రీ వేర్ ఐఎమ్ స్టేయింగ్. ఐ హ్యావ్ మేడ్ ఎ డెసిషన్, ఏ వౌ. ఎందుకంటే చాలాసార్లు అనేక పనిపాట్లలో మన కార్యాల్లో దేశం మర్చిపోతాం. బట్ వేర్ యు ఆర్ స్టేయింగ్, వేర్ యు ఆర్ స్టాండింగ్, ద కంట్రీ, యూ షుడ్ లవ్ ద కంట్రీ అండ్ ప్రే ఫర్ ద నేషన్. మీరు ఇప్పుడు దేశ నాయకులు సరిగా పరిపాలించుకుంటే దేశంలో నెమ్మది ఉండదు, దేశంలో సమాధానం ఉండాలి, ప్రజలందరూ సమాధానంగా ఉండాలి, నెమ్మదిగా ఉండాలంటే మనం ప్రార్థన చేయాలి దేశం కొరకు. డోంట్ ఫర్గెట్ టు ప్రే ఫర్ ద కంట్రీ. అలాగే దేశ నాయకుల కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు, అధిపతుల కొరకు, ప్రజలందరి కొరకు ప్రార్థన చేయమని. ఇది దేవుని దృష్టికి చాలా విలువైందని వాక్యంలో. అయితే హైదరాబాద్ గురించి నేను ఒక హై పోలీస్ అఫీషియల్తో మాట్లాడుతున్నాను. ఆయన ఏమన్నాడంటే, అమ్మా చాలా క్రైమ్ రేట్ పెరిగిపోయింది అన్నాడు. క్రైమ్ రేట్ విస్తరించిపోయింది. ప్రతి దినం మినిమం ఒక 10 రేపింగ్స్ అవుతున్నాయట హైదరాబాద్ పట్టణం. స్టీలింగ్, దొంగతనాలు అవుతున్నాయి, హత్యలు అవుతున్నాయి. విచక్షణ లేకుండా హత్యలు ఎక్కువైపోయినాడు. ఇంతకుముందు లేకుండాడు మర్డర్స్. ఇప్పుడు జస్ట్ కొద్ది ముందు ఒక వార్త విన్నాను. ఒక రూమ్లో 2 ఉన్నారు. ఒకడేమో టీచర్ అంట, ట్యూషన్స్ చెప్తాడంట, ఇంకోడేమో బార్బర్ అంట. ఈ బార్బర్ రోజు దే ఆర్ షేరింగ్ 1 రూమ్. రోజు తాగొచ్చి ఈ టీచర్ దినమంతా కష్టపడి పడుకుంటే డిస్టర్బ్ చేస్తున్నాడంట. తాగి వచ్చి అరిసి, ఎందుకు ఇట్లా డిస్టర్బ్ చేస్తున్నావు, నా నిద్ర పాడవుతుందండి అంతే అన్నాడంట. కత్తి తీసి విచక్షణ రహితంగా పొడిచి చంపేసినాడు. చూడండి, ఆయనకు భార్య పిల్లలు ఉన్నారు. ఇంకో దగ్గర ఒక అమ్మాయి తన స్నేహితురాల్ని వారించిందంట, వద్దు వాడిని చేసుకోకు, వాడు ఎంటబడుతున్నాడంట, చేసుకోకు, వానికి ఉద్యోగం లేదు, చదువు లేదు అన్నాడు. అది వాని చెవికి వినబడి, ఇది బెంగళూరులో జరిగింది. వాడు హాస్టల్లో ఉన్న అమ్మాయి ఏదో స్విగ్గీ నుండి ఫుడ్ ప్యాకెట్ తీసుకొని వెళ్ళేటట్టు వచ్చినాడు. వాచ్మెన్ దాటుకుంటూ వచ్చేసి రూమ్ కొట్టి ఆమె బయటికి రాగానే ఆమెను పొడిచి ఆ పిల్లని చంపేసినాడు. 20 year old గర్ల్, 20 ఏళ్ళ పాప చనిపోయింది. చూడండి, భద్రత లేని రోగం. అంత్య దినాల్లో అక్రమం ఏమవుతుంది అన్నారు? విస్తరిస్తుందంట. అంత్య దినములందు అక్రమం విస్తరిస్తుంది. ఆ పరిస్థితుల్లో మనం అందరం ఉన్నాం. కాబట్టి ప్రార్థన మనల్ని కాపాడుతుంది. నేను వాక్యం ధ్యానిస్తుంటే మాకు కాపుదల నీవేనాయన, మా ఆధారం నీవే. ఎందుకంటే 91వ కీర్తన 14వ వచనంలో ఉంది, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించి. మన పిల్లలు బయటికి పోతున్నారు, వస్తున్నారు, మనము ఎంత ప్రయాణాలు చేస్తాం, కానీ మనము కాపాడబడుతున్నాం.
బట్ వీ కెనాట్ టేక్ థింగ్స్ ఫర్ గ్రాంటెడ్. వీ హ్యావ్ టు బీ అలర్ట్ అండ్ ప్రే వెల్. మంచిగా ప్రార్థన చేయాలి, దేవునికి మరి అంటుకొని ఉండాలి. ప్రార్థన చేసేవారు తప్పకుండా కాపాడబడతారు. ఈ వాక్యంలో దేవుడు ఆధారం అని ఉన్నది. ఒక 2 రెఫరెన్స్ చెప్పి నేను ముగిస్తాను. ఇప్పుడు చాలా మట్టుకు మనుషుల మీద ఆశలు పెట్టుకుంటాం కదా, కానీ వాక్యం ఏమంటుందంటే ఇశ్రాయేలుకు ఆధారమైన వాడు నరుడు కాడు, ఆయన దేవుడు. నువ్వు మనుషులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకునుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. కొన్నిసార్లు భ్రమల్లో పడిపోతాం మనం. ఎవరో మనల్ని ప్రేమిస్తున్నారని, మనకు సహాయం చేస్తారని, వారి వల్ల మనం పైకి వస్తామని ఉట్టి పిచ్చి భ్రమలవన్నీ. భ్రమలన్నీ వదిలిపెట్టాలి. ఇశ్రాయేలుకు ఆధారమైన వాడు నీ దేవుడై ఉన్నాడు కనుక ఆయనను హత్తుకోవాలి. నేను ఒక వాక్యం ఈరోజు చదువుతున్నాను. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 5 నుండి చదువుతున్నాను కొన్ని మాటలు. బుక్ ఆఫ్ జెరెమియా 17:5-8. యెహోవా ఇలాగూ సెలవిచ్చున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారంగా చేసుకొనుచు తన హృదయం యెహోవా మీద నుండి తొలగించుకునేవాడు శాపగ్రస్తుడు. శాపము దీవెన ఇక్కడ కనబడుతుంది మనం. అంటే నువ్వు దేవుణ్ణి ఆశ్రయించాలి. నువ్వు నరులను నమ్ముకోవడం కాదు, నీ సొంత ప్రయత్నాలు స్వబుద్ధి మీద కాదు. అప్పుడు నీ సమస్యలు విస్తరిస్తాయి అన్నమాట. యువర్ ప్రాబ్లమ్స్ విల్ మల్టిప్లై. బట్ వెన్ యూ డిపెండ్ ఆన్ గాడ్, యువర్ ఆన్సర్ విల్ కమ్ ఫ్రమ్ గాడ్. హీ విల్ సాల్వ్ ఎవ్రీ ప్రాబ్లం. ఈరోజు ఒక సహోదరి నాకు మెసేజ్ చేసింది. నేనేదో మరి చిన్న చిన్న షార్ట్స్ రీల్స్ పెడతానమాట స్టేటస్లో. ఏదో ఒక మాట అన్న చెవిలో పోతే, పెద్ద దీర్ఘమైన ప్రసంగాలు వినకున్నా చిన్న చిన్న మాటలు చాలా పెద్ద పని చేస్తుంది కదా. అగిపుల్ల మీద మందెంత ఉంటుంది, ఇంతే ఉంటుంది. కానీ ఒక్కసారి గీసి పెడితే అడగంతా తగిలిపోతుంది. కాబట్టి చిన్న చిన్న స్టేటస్లో పెడతాను నేను చిన్న చిన్న మెసేజ్లు, ఎవరన్నా చూసి బాగుపడతారు. అయితే దాంట్లో నేను మెసేజ్ పెట్టినాను సహనం గురించి. పేషెన్స్, సహనం కావాలి. పేషెన్స్ ఈజ్ ద మదర్ ఆఫ్ ఆల్ వర్చ్యూస్. అన్ని సుగుణాలకు తల్లి సహనం. కాబట్టి మనం సహనంతో దేవుని యందు విశ్వాసం ఉంచితే దేవుని మహిమను చూస్తామంటే ఆమె మాకు తెలిసిన అమ్మాయి ఆమె అనేది. మీరు అలా సహనంతో కనిపెడితే మీకు వస్తాయి జవాబులు, కానీ నాకైతే ఇంతవరకు రాలేదన్నది. నేను అన్నాను, ఎందుకు అలాగ అంటున్నావు అంటే, నేను 9 పరీక్షలు రాసినాను, ఒక్క ఉద్యోగం రాలేదని. దేవుడు అలాంటి పనులు చేయడు. నువ్వు ఇంకా సహనంతో కనిపెడితే ది బెస్ట్ ఉద్యోగం నీకు దేవుడు ఇస్తాడని చెప్పిన. అన్ని ఉద్యోగాల కంటే శ్రేష్టమైన ఉద్యోగం దేవుడు నీకు ఇస్తాడు. అలాగ నువ్వు అలసిపోవద్దు, విసుకోవద్దు అని చెప్తున్నాను. అంటే దేవుణ్ణి ఆశ్రయించి ప్రార్థన చేసి కొందరు విసిగిపోతారు. నెవర్ డూ దట్, బికాస్ గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్. ఆయన నీ నమ్మకాన్ని వమ్ము చేయడు. నీవు ఊహించిన దానికంటే అధికంగా నీకు మేలు చేయగలడు ఆయన. కాబట్టి ఇక్కడ ప్రవక్త అంటున్నాడు, ఇర్మియా ప్రవక్త, నరులను తనకు ఆధారంగా చేసుకొని తన హృదయాన్ని యెహోవా మీద నుండి తొలగించుకున్నవాడు శాపగ్రస్తుడాడు. వాడు ఎడారిలోని అర్హా వృక్షం వలె ఉండు. మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు. వాడు అడవిలో కాలిన నేల యందును నిర్జనమైన చవిటి భూమి యందును నివసించు. ఈ అర్హా వృక్షం ఏంటి అని నేను కొద్దిగా వెతికినాను. అర్హా వృక్షం అంటే బుష్ ఇన్ ద వేస్ట్ ల్యాండ్, వ్యర్థమైన స్థలాల్లో, నీరు లేదు, ఎరువు లేదు, తడి లేని స్థలాల్లో ఒక ముళ్ళ పొద అన్నమాట. దానివల్ల ఏ ప్రయోజనం లేదు, పండు లేదు, కాయ లేదు, దానికి ఏం దొరకడం లేదు కూడా, అది ఎవరికి ఉపయోగకరంగా ఉండదు. అది అర్హా వృక్షం. ఎడారిలో నీరు లేని చోట పెరిగే ఒక పిచ్చి పొద అన్నమాట. అది దానివల్ల ప్రయోజనం లేదు. ఎడారిలోని అర్హా వృక్షం వలె ఉండును. మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు. మేలు రాదనుకుంటాడు వాడు. మేలు చేసే దేవుడు ఉన్నాడా? యెహోవా అందరికీ ఉపకారి. మొరపెట్టు వారికి, నిజముగా మొరపెట్టు వారికి ఆయన సమీపంగా ఉంటాడు. మరి వీడు ఎడారిలో ఉన్న అర్హా వృక్షం, ఎందుకంటే దేవునిలో విశ్వాసం లేదు. కాలిన నేల యందు, నిర్జనమైన చవిటి భూమి యందు నివసించు. అంటే దేవుని యందు నమ్మకం లేనివాడు, వాడు
పనికిరాని వాడని అర్థం, వారి వల్ల ఎవరికి ప్రయోజనం లేదు. అయితే దేవుని నమ్ముకున్నవాడు ఎలాగున్నాడు? 7వ వచనం చూడండి, ఇర్మియా 17:8 వచనం. యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును, అది కాలువల ఓరను దాని వేళ్ళు తన్ను, వెట్టగలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా ఉండును. వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు, కాస్తూనే ఉంటుంది అన్నమాట. ఏం చేయాలి? ఇంకా నేను దేవుని కొరకు ఏం చేయాలి? ఇంకేం చేయాలి? ఎలా ఫలభరితంగా ఉండాలి అంటే వారు దేవునిలో నాటబడినారు. పౌలు భక్తుడు అంటాడు, మీరు క్రీస్తులో వేరు పారి స్థిరంగా ఉండాలి. ప్రార్థన యందు, వాక్యం అందు, అపోస్తలుల బోధ యందు, రొట్టె విరిచడం యందు, సహవాసమందు ఎప్పుడు కూడా ఎడతెగక ఉండాలి. అప్పుడే మనం ఫలిస్తాం, అప్పుడే మనం సేవలో వాడబడతాం, అప్పుడే మన సేవ ఫలభరితంగా ఉంటుంది. కాబట్టి ఇది మనం గమనించాలి. ట్రస్టింగ్ ఇన్ గాడ్, డిపెండింగ్ ఆన్ గాడ్, గాడ్ బికమ్స్ యువర్ రెఫ్యూజ్ అండ్ స్ట్రెంగ్త్. యేసు నీకు ఆధారముగా ఉన్నప్పుడు నువ్వు ఇంకా దేనికి బెదరన అవసరం లేదు, భయపడే అవసరం లేదు. దేవుడు నీ ప్రతి అక్కర తీరుస్తాడు, తప్పకుండా తీరుస్తాడు. ఆయన ఉద్దేశములు నీ పట్ల తప్పకుండా నెరవేరుతుంది. పరిశుద్ధ గ్రంథంలో చూసినప్పుడు యెషయా 11:2 బుద్ధి వివేకములకు ఆధారమగు ఆత్మ. యేసే నీ ఆధారం, దేవుడే నీకు ఆధారంగా ఉన్నాడు. అయితే ఇది చదివినప్పుడు కూడా నేను గమనించినాను ఏంటంటే, యెహోవా ఆత్మ ఎలాంటి ఆత్మ అంటే నీకు జ్ఞానం ఇచ్చే ఆత్మ, బుద్ధి వివేకములు ఇచ్చే ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ. అంటే నువ్వు ఇలాగూ దేవుని గురించి ధ్యానించడానికి కూడా బుద్ధి వివేకం గల ఆత్మను దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుని స్తోత్రం. ఇంకో వాక్యం చూడండి, కీర్తనలు 3:5, సామ్స్ 3:5. ఇక్కడ యెహోవా నాకు ఆధారం కావున నేను పండుకొని నిద్రపోయి మేల్కొంటిని. చాలామందికి నిద్ర రాదు, శరీరంలో ఏదైనా ప్రాబ్లం ఉంటే నిద్ర రాదు. ఇన్సోమ్నియా అంటారు, స్లీప్లెస్నెస్ అంటే ఏదైనా కలవరం ఉంటే కూడా నిద్ర రాదు. నీ శరీర తత్వంలో ఏదైనా పొరపాటు ఉంటే కూడా నిద్ర రాదు. నిద్ర రావడం లేదండి అని అంటారు. కొందరేమో అదమరిచి నిద్రపోతారు, ఏ బాధ్యత లేకుండా గుర్రు కొడుతూ నిద్రపోతారు. అది వాళ్ళకు ఒక ఆశీర్వాదం ఏమో తెలియదు, కానీ నిద్ర లేకుండా బాధపడేవారు చాలామంది ఉన్నారు. నీ రెండు అనుభవించినాను. ఈ బ్యాలెన్స్లో ఇప్పుడు దేవుడు నన్ను తీసుకొచ్చినాడు చాలా సంవత్సరాల నుండి. నిద్ర లేక 3 సంవత్సరాలు బాధపడినాను. ఎందుకంటే టూ మచ్ స్ట్రెస్ అయిపోయింది నా బాడీ, మైండ్ స్ట్రెస్, టూ మచ్ ఆఫ్ స్ట్రెస్. అప్పుడు నిద్ర రాలే. ఇక నా పని అయిపోయింది, నిద్ర రాకుండా రాత్రంతా ఇలాగూ కళ్ళు తెరుచుకునే ఉండేదాన్ని. అప్పుడు దేవుడు నాతో మాట్లాడి, నువ్వు ఎందుకు సమయం వేస్ట్ చేస్తున్నావు, 1000 నామాలు తీసి స్తుతించమన్నాడు. డివైన్ హీలింగ్ అని 100 వాగ్దానాలు స్వస్థత గురించి అప్పుడు రాయడం అయింది. అప్పుడంతా చాలా భయంకరమైన వ్యాధి, థైరాయిడ్తో బాధపడుతున్నాను, హైపర్ థైరాయిడ్తో. దేవుడు నన్ను సంపూర్ణంగా స్వస్థపరిచినాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నార్మల్ రిపోర్ట్ వచ్చిందండి ప్రార్థన చేసినప్పుడు. ఆ డాక్టర్, నన్ను ట్రీట్ చేసే డాక్టరే వింత పోతాడు ఎప్పుడు. మెడ మీద ఒక గడ్డ ఉండేది, ఆ గడ్డ ఎటు పోయిందో కూడా తెలియదండి, అది ఎటు మాయమైందో నాకు తెలియదు. ఒక నిమ్మకాయ అంత ఉండేది, అది కనబడకుండా నేను కప్పుకునేదాన్ని, టీవీలో అంతా కనబడుతుందేమో. ఇప్పుడు మీకు కనబడదు, అది లేదు నాకు గొంతు మీద. అంటే దేవుడు అన్ని అద్భుతాలు నా జీవితంలో చేసినాడు. దేవునికి స్తోత్రం. ఎవరు మనకు ఆధారము? గట్టిగా చెప్పండి, ఎవరు నీ ఆధారము? యేసు నీ ఆధారం. యెహోవా నాకు ఆధారం అని కీర్తనకారుడు అంటున్నాడు. ఇది కూడా దావీదు రచించిన కీర్తన. యెహోవా నాకు ఆధారం కావున నేను పండుకొని నిద్రపోయి మేల్కోవాలంటే కూడా దైవాశీర్వాదం కావాలి. ప్రతి రాత్రి ప్రార్థన చేసి పండుకునేటప్పుడు మనం ఒక్కసారి, ముఖ్యంగా 60 దాటిన వాళ్లకు ఎప్పుడు పోతామో తెలియదు కదా, కానీ దేవుని సెలవు లేకుండా మనం పోము. కానీ జాగ్రత్తగానే ఉండాలి. పండుకుని కీర్తనకారుడు అంటూ నేను
యెహోవా నాకు ఆధారము గనుక నేను పండుకొని నిద్రపోయి మళ్ళీ ఏం చేస్తాడట, మేలుకుంటాడంట. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. మేలుకోవాలంటే ఎవరు అనుగ్రహం కావాలి? దేవుని అనుగ్రహం కావాలి. నిద్రలో పోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నో గ్యారంటీ ఫర్ యువర్ లైఫ్. ఆల్ యువర్ డేస్ ఆర్ కౌంటెడ్. ఆ లెక్క ముగించినాక వెళ్ళిపోవాలి కదా. మరి నేను నిద్రపోయి నేను మేల్కుంటాను. 10,000 మంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించినను నేను భయపడను. అది నాకు చాలా నచ్చింది. 10,000 మంది రాని నా మీదికి నేను భయపడను, ఎందుకంటే యెహోవా నాకు ఆధారము. దేవునికి స్తోత్రం. ఒక్కడొచ్చినా మీరు భయపడతారు, బంధువులు వస్తే భయపడతారు, ఇంటి యజమానుడు బెదిరిస్తే భయపడతారు, ఇంటి ఆవిడ బెదిరిస్తే భయపడతారు, పిల్లలు బెదిరిస్తే భయపడతారు, పొరుగువారు బెదిరిస్తే భయపడతారు. కీర్తనకారుడు ఏమంటున్నాడంటే, యెహోవా నాకు ఆధారము, మరి నేను చక్కగా పండుకుంటాను, చక్కగా నిద్రపోతాను, చక్కగా మేలుకుంటాను. 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించిన నేను భయపడ. దేవునికి స్తోత్రం. చప్పట్లు గట్టి కొడదామా? దేవునికి స్తోత్రం. ఇది భయంకరమైన దినాలు, ఇది భయపడాల్సిన దినాలే. కానీ భయం దేవుని బిడ్డలకు లేదు. భయం లేదు దేవుని బిడ్డలకు, విశ్వాసులకు లేదు, సేవకులు కూడా భయపడే అవసరం లేదు. ఎందుకంటే వి లివ్ ఫర్ గాడ్, వి డై ఫర్ గాడ్. టు లివ్ ఫర్ క్రైస్ట్, డైయింగ్ ఈజ్ అగైన్ గెయిన్. మనకేదో భయపడతాం, దేవుని చిత్తంలో ఉన్న ఎవరు భయపడే అవసరం లేదు. మరి సామెతలు 3:26 ఒకసారి చూడండి. సామెతల గ్రంథం 3:26. ఎంత మంచి వాగ్దానం ఇది. మోసంతో నిండిన లోకంలో దేవుడు నీకు ఆధారం. ఎంత మోసం అండి. ఇప్పుడు మీరు ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలుసా? వాట్సాప్ తోటి ఫేక్ కాల్స్ వస్తాయి. మీకు బ్యాంకులోని మాట్లాడుతున్నాం అంటారు. మీరు మర్చిపోయి ఉన్నది నంబర్ కానీ, మీ పాస్వర్డ్ కానీ, మీ ఓటీపీ కానీ ఇచ్చారో క్షణంలో మీ అకౌంట్లో ఉన్న బ్యాలెన్స్ అంతా కూడా మాయమైపోతుంది. తెలుసా మీకు ఆ సంగతి? అందుకే ముట్టుకోకండి. ఎవరైనా మీకు తెలియని వారు, తెలియని నంబర్ నుండి ఫోన్ వస్తే ఎత్తకండి. మీకు అనవసరం అది. మీకు ట్రూ కాలర్ ఉంటే తర్వాత చెక్ చేయండి. మీకు కావాల్సిన వారంటే మళ్ళీ మీరు రింగ్ చేయండి. కానీ తెలియని నంబర్స్ ఎత్తే అవసరం లేదు. ఎందుకంటే అంత మోసం అన్నమాట లోకం. వాళ్ళు ఒక లింక్ పంపిస్తారు. నేను ఈ వారం కూడా మీకు ఇండియా పోస్ట్ నుండి ఒక పార్సల్ వచ్చింది, అడ్రస్ కొరకు వెతుకుతున్నాము, 24 గంటల్లోగా మీరు ఆ పార్సల్ తీసుకొని పోవాలి. నేనే పార్సల్ వస్తుంది నాకు అనుకున్నాను. నేను నాకేం పార్సల్ లేదు, నేనేం ముట్టుకోలేదు. అది దాని మీద ఒక బ్లూ లింక్ ఉన్నది. అది నువ్వు ప్రెస్ చేస్తే మహామోసంలోకి పడిపోతావు. ఏదో నీ బ్యాంక్ అకౌంట్ కానీ మొత్తం ఖాళీ చేసేస్తారు. జాగ్రత్త. కొన్ని చాలా ఇగ్నోర్ చేసేయాలి మీరు. ఎందుకంటే మోసకరమైన లోకంలో మీరు ఉన్నారు. నమ్మేటట్లేదు, నమ్మేటట్లేదు. ఇప్పుడు ఈ యుగంలో అంటే అంత డిజిటల్ అయిపోయింది కదా, అంత డిజిటల్. ఇది ఫోన్ ద్వారా ఎన్ని మోసాలు, ఎన్ని వంచనలు, ఎన్నెన్నో ఎదుర్కొంటున్నాం. ఇంకా ఇది విస్తరిస్తుంది, ఇంకా ఎక్కువైపోతుంది. మనలాగానే మాట్లాడతాడు. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిందండి. మీ స్వరమే ఇప్పుడు నేను మాట్లాడినట్టు ఎవరో మాట్లాడతారన్నమాట. నేను కాదు అది. అప్పుడు మీరు అలాగ నమ్మొద్దు. మీరు ఫేస్ టైంలో రమ్మని చెప్పాలా, లేకుంటే మీరు ఎట్లా గుర్తుపడతారు ఎవరు మాట్లాడతారు? ఇప్పుడు ఇమిటేషన్ ఆఫ్ వాయిస్ కూడా ఉన్నది. ఎగ్జాక్ట్లీ అలాగే ఉంటుంది వాయిస్. ఇలాంటి మోసంతో నిండిన లోకంలో ఈ వాగ్దానం చాలా నాకు ఆదరణ ఇచ్చింది. ఏంటంటే సామెతలు 3:26, యెహోవా నాకు ఆధారమగును, నీ కాలు చిక్కబడకున్నట్లు ఆయన నిన్ను కాపాడును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చప్పట్లు కొడదామా? దేవునికి స్తోత్రం. నీ కాలు చిక్కబడకున్నట్టు, నీ పాదము తొట్టిల్లకుండా కాపాడుటకు ఆయన సమర్థుడంట. విశ్వాస జీవితం నుండి తొట్టిల్లకుండా కాపాడగలడు, కాలు జారకుండా కాపాడాడు, కాలు చిక్కబడకుండానట్లు కాపాడగలడు. వారి దేవుని ధర్మశాస్త్రం వారి హృదయంలో ఉంది కాబట్టి వారి కాలు జారదంట. మరి దేవుడు నీకు ఆధారంగా ఉన్నాడు కాబట్టి నీ కాలు ఎక్కడ చిక్కబడకున్నట్లు ఆయన నిన్ను కాపాడు. భయంకరమైన లోకంలో ఉన్నా. మా ఇంటి దగ్గర అయితే మంచి విశాలంగా చక్కగా కామ్గా ఉంటుంది మేము ఉండే ఏరియా. బయటికి వాకింగ్ పోదామంటే
కుక్కలే కుక్కలు అనమాట, కోతులే కోతులు. నాయన ఎట్లా పోతారు? కానీ ధైర్యంగా పోతా కొన్నిసార్లు. ప్రార్థన చేసి, దేవా నన్ను కోతుల నుండి కాపాడు, నన్ను కుక్కల నుండి పిచ్చి కుక్కలు కూడా ఉన్నాయి, కుక్కల నుండి కాపాడు. నేనైతే వాకింగ్ చేయాలి, తప్పకుండా వాకింగ్ వెళ్తాను. మరి దుర్మార్గుల నుండి, దుష్టుల నుండి, హఠాన్ మరణాల నుండి, ప్రమాదాల నుండి నన్ను కాపాడు. ఎందుకంటే నా ఆధారం ఎవరు? నీవే. దేవునికి స్తోత్రం. ఆయనే నా ఆధారం, నన్ను కాపాడగలడు. చూడండి, నేనైతే ప్రార్థన చేస్తున్నా, దేవా ఒక చట్టం తీసుకురా, ఈ వీధి కుక్కలన్నీ పట్టుకొని ఎక్కడన్నా మరి ట్రాన్స్ఫర్ అయిపోతే బాగుండదు, ఏమన్నా చేసుకొని మనకు అనవసరం. కానీ ఈ ఎంతమంది మరణానికి గురవుతున్నారు, చిన్న పిల్లలు కూడా. మీరు ఎప్పుడైనా ప్రార్థన చేసినారో దాని కొరకు? ఏదన్నా ఒక చట్టం రావాలి. నేనేమంటున్నానంటే చట్టం కూడా విశ్వాసుల ప్రార్థన మీద ఆధారపడి ఉంటుందండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రాజులు, అధికారము, చట్టం ఇవన్నీ కూడా విశ్వాసులు ప్రార్థన చేయాలి. నేను ప్రార్థన చేస్తున్నాను కొన్ని రోజుల నుండి. నేను ప్రార్థన చేసినట్టు మరి జరుగుతున్నాయి కూడా. ఎందుకంటే మీరు మార్పులు గమనిస్తూ ఉన్నారు కదా. దేశము, పార్లమెంటు, ప్రభుత్వం, వీటిలో గమనిస్తున్నాను. నేను మాత్రం చేయలేదు ప్రార్థన, అనేక భక్తులు మొరపెట్టినారు. దేవుడు కార్యం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. గాడ్ ఈజ్ యాక్టింగ్. హల్లెలూయా చెప్దామా? కనుక ఈ యొక్క మరి ప్రపంచంలో మనం ఉన్నాము. దేవుడు మనల్ని తప్పకుండా కాపాడాలంటే యెహోవా నీకు ఆధారముగా ఉండాలని వాక్యం. మనకి ఎక్కడి నుండి ధైర్యం రావాలంటే నేను ఈ వాక్యం చదివాను. యోబు గ్రంథం 4వ అధ్యాయము 6 నుండి 7 వచనాలు చదువుతాను. నీ భక్తి ధైర్యం పుట్టింపదా? మనకు ధైర్యము మన భక్తి జీవితమే. మన భక్తి మనకు ధైర్యాన్ని ఇస్తుంది. నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? ఐ లవ్ దిస్ వర్డ్. ఏంటంటే వెన్ యూ బిహేవ్ విత్ ఇంటెగ్రిటీ, దేవుని నియమాల్లో ఉన్న నీకు ఏ డోకా లేదు. నువ్వు వంకర మార్గానికి మళ్ళితేనే నీవు భయపడాల్సి వస్తుంది. కానీ నువ్వు దేవుని అందుండి క్రీస్తునందు వేరుపారి ఉంటే నీ భక్తి నీకు ధైర్యం పుట్టిస్తుంది. నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? జ్ఞాపకం చేసుకునము, నిరపరాధి అయిన ఒకడు ఎప్పుడైనా నశించినా, యథార్థవంతులు ఎక్కడైనా నిర్మూలమైరా. మీరేమంటారు? నశించినారా యథార్థవంతులు? నీతి ప్రవర్తన గలవారు ఎక్కడైనా నిర్మూలమైనారా? చంపబడ్డారేమో క్రీస్తు సాక్షులుగా, హతసాక్షులుగా, కానీ వారు నాశనం కాలేదు. ఒక్క గోధుమ గింజ భూమిలో పడితే విస్తారంగా ఫలిస్తుంది. ఒక్క స్టెఫెను మరణం అయితే క్రైస్తవ సంఘము కోకొల్లులుగా విశ్వాసులను మరి ఉత్పత్తి చేసింది. కాబట్టి మనం అలాంటి ధైర్యాన్ని పొందుకోవాలి. యేసు నీకు ఆధారం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందరూ ఒకసారి లేచి పెడితే చిన్న పల్లవి పాడి నేను ముగిస్తాను. దేవ నీవే నాకు ఆధారం, నీ ప్రేమకు సాటెవ్వరు. దేవ నీవే నాకు ఆధారం, నీ ప్రేమకు సాటెవ్వరు. జీవిత కాలమంతా నిన్ను పాడి స్తుతించెదను. నా జీవిత కాలమంతా నిన్ను పాడి స్తుతించపల్లి కొట్టి ఆరాధన. యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి, యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి. నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. ఎన్ని కష్టాలు కలిగినను, నన్ను కృంగించే బాధలెన్నో,
ఎన్ని కష్టాలు కలిగినను నన్ను కృంగించే బాధలెన్నో, ఎన్ని నష్టాలు శోభిల్లినా ప్రియ ప్రభువే నా పరిహారి. ఎన్ని నష్టాలు శోభిల్లినా ప్రియ ప్రభువే నా పరిహారి. యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి. యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి. నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. యేసే నీ ఆధారం. అవును, ఇశ్రాయేలుకు ఆధారమైన వాడు నరుడు కాడు, ఆయన దేవుడు. అవును ప్రభువా, మేము ఎవరిని ఆరాధిస్తున్నాము, ఎవరిని నమ్ముకున్నాము, ఎవరిని వెంబడిస్తున్నాము, ఎవరి యందు మేము ఆధారపడుతున్నాము, ఎవరిని ఆశ్రయిస్తున్నాము. ఆయన మానవుడు కాడు, ఆయన అసత్యమాడడు, ఆయన మాట తప్పడు, ఆయన అబద్ధమాడడు, ఆయన నరుడు కాడు, ఆయన దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు దేవుడు కనుక నీ మాట సత్యం అని అంటున్నాడు దావీదు. అవును ప్రభా, నోటి నుండి వచ్చే ప్రతి మాట నమ్మదగినది, ప్రతి మాట సత్యమై ఉన్నది. నీతి న్యాయము నీ సింహాసనమునకు ఆధారములై ఉన్నది. నీవే మా ఆధారము, నీవే మాకు దిక్కై ఉన్న దేవుడు. మా మొరలను ఆలకిస్తావు, మాకు చేతగాని కార్యాలన్నీ నీవు చేసి పెడతావు. నాయనా నీకు వందనాలు చెల్లిస్తున్నావు. మా ప్రతి అక్కర తెలిసిన దేవుడవు తండ్రి. ఎన్ని కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, వ్యాధులు వచ్చినా, కృంగుదల వచ్చినా, శత్రువుల బాధ అయినా, ఆర్థిక ఇబ్బంది అయినా, తండ్రి మోసాలైనా, టక్కరితనాలైనా, వంకర మార్గాలైనా, నీవే మాకు ఆధారము ప్రభువా. నీవే మాకు బలమై ఉన్న దేవుడు తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మా కాలు చిక్కబడకున్నట్లు కాపాడే దేవుడు, మేము జారి పడకుండానట్లు మమ్మను భద్రపరిచే దేవుడు, మోసంలో నుండి మమ్మల్ని విడిపించే దేవుడు, మా చుట్టూ నీ కంచె వేసి నీ కనుపాపవలి మమ్మను కాపాడే దేవుడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడని వాక్యంలో చూస్తున్నాం తండ్రి. ఇశ్రాయేలు ప్రభువా, నీ మాట వింటే ఎంత మేలని వాక్యంలో చూస్తున్నావు. అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట వింటే ఎంత మేలు, అప్పుడు వేగరమే నేను నీ శత్రువులను అడగద్రొక్కేదని అంటున్నాను. శ్రేష్టమైన గోధుమలతో నిన్ను తృప్తిపరుస్తాను, కొండె తేనెతో నిన్ను తృప్తిపరుస్తాను. అవును తండ్రి, ఎన్ని ఆశీర్వాదాలు. ఇశ్రాయేలు దేవుడు తన ప్రజలు మాట వింటే ఎన్ని ఆశీర్వాదాలు. అవును ప్రభువా, ఈరోజు నీ సన్నిధిలో నిల్చున్నవారు, వివిధ మాధ్యమాల గుండా దేవుని వాక్యం వింటున్నవారు నీ మాట వినాలి ప్రభువా. అప్పుడు నీవు ఆధారం అయిపోతావు. నీవే మాకు ఆధారశిల, యుగ యుగములకు దేవుడు నైనా. యువర్ రాక్ ఆఫ్ ఆల్ ఏజెస్, తరతరములకు దేవుడు నైనా. మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. మా భక్తి మాకు ధైర్యం పుట్టిస్తుంది తండ్రి. మా యథార్థ ప్రవర్తన మాకు త్రోవ చూపుతుంది ప్రభువా. తండ్రి, నీ సన్నిధిలో మేము యథార్థంగా ప్రవర్తించడానికి సహాయం దయచేయండి. నిన్ను ఆనుకొని, నిన్ను హత్తుకొని మా గుండె నిండుగా నిన్ను అనుభవించడానికి సహాయం దయచేయండి ప్రభు. ప్రతి అవసరత తీర్చండి. నీ కరం వారి తల మీద ఉంచి వారిని ఆశీర్వదించండి. ప్రతి భయం నుండి విడిపించండి. ప్రతి అవసరత వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాను. శ్రీమంతుడవు నీవు నాయనా. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలని ప్రార్థిస్తున్నాను. వారిని ఆశీర్వదించండి. అబ్రహామును ఆశీర్వదించిన దేవుడవు నాయన. యెహోవా నిన్ను ఆశీర్వదించును. సియోనులో నుండి ఆయన నిన్ను ఆశీర్వదించును. నీ ప్రార్థనలన్నీ ఆయన సఫలపరచును. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును ఆయన సఫలపరచును. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు, నీ వాక్కును పంపి బాగు చేసే దేవుడు తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. దేని గురించి కూడా బెంగ లేకుండా అన్నిటి విషయం స్తుతించడానికి సహాయం దయచేయండి. ఇశ్రాయేలు చేసే స్తోత్రముల మీద నువ్వు ఆసీనుడై ఉంటావు తండ్రి, నీకు వందనాలు.
అయినా తండ్రి నీకు స్తోత్రం. ముఖ్యంగా ప్రపంచ శాంతి కొరకు, భారతదేశం కొరకు, వివిధ దేశాలు నాయకుల కొరకు, ప్రజలందరి కొరకు మేము విజ్ఞాపన చేస్తున్నాం. ఏ ఒక్కడు నశించడం నీ చిత్తం కాదు నాయన. ఈ యుద్ధ వాతావరణం తొలగించి సమాధానం నెలకొల్పండి. నువ్వు బల పరాక్రమం గల దేవుడు తండ్రి, సమాధానం ఇచ్చి ఆశీర్వదిస్తావు. నీ ప్రజలను బలం అనుగ్రహించి దీవిస్తానన్నావు తండ్రి. చేతులెత్తి మమ్మల్ని అందరినీ దీవించుమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి కూర్చోండి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. దీనులకు సువర్తమానము ప్రకటించుటకును, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, దుఃఖక్రాంతులందరినీ ఓదార్చుటకును జరుగుచున్న ఇంటర్ డినామినేషనల్ పరిచర్య. యెషయా 61:1-3. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF ఆదివారము ఆరాధనలు. ప్రభాత ఆరాధన ఉదయం 6 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు. సాయంకాల ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్, జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా, అడిక్మెట్, హైదరాబాద్. అందరూ ఆహ్వానితులే. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. వివరములకు 9550504718, 9030757571 నంబర్లను సంప్రదించగలరు. దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యముల నీయగా, కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యముల నీయగా, కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా, మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాదుండు నీకీయగా, మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా, కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభు నీకీయగా, కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును, గడువేల ప్రభుకీయను క్రైస్తవా. వేడంగ ప్రభు యేసు నామంబును, గడువేల ప్రభుకీయను క్రైస్తవా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశ